హాయ్ అండి. ఇవాళ మన ఊరి స్టైల్లో గోంగూర పచ్చడి తయారు చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు ఇవి. ఒక పెనం పెట్టుకొని వేడవ్వాలి. కొన్ని మెంతులు, ఎక్కువ వేపొద్దు, చేదొస్తాయి. దోరగా వేయించుకోండి. జీలకర్ర కొన్ని, నేను 3 కట్టల గోంగూర తీసుకున్నాను. 15 ఎండుమిర్చి వేసా. మొత్తం కలిపి ఎర్రగా వేయించుకోండి. దాన్ని తీసి పక్కన పెట్టి మరో గిన్నె పెట్టి 1 స్పూన్ నూనె వేయాలి. కడిగి పెట్టిన గోంగూర వేసి ఎర్రగా నీళ్ళంతా వినిగిపోయేదాకా వేపుకోవాలి. నాకు 7 నుంచి 10 నిమిషాలు పట్టింది ఎర్రగా వేపటానికి. బాగా కలపండి అడుగంటకుండా. ఇట్లా ఎర్రగా వేపుకోవాలి తడంతా వినిగిపోయేదాకా. వేయించి పెట్టుకున్నవి పొడి చేసుకోవాలి కచ్చాపెచ్చగా. రోలు ఉంటే రోట్లో దంచుకోండి, బాగా రుచిగా ఉంటుంది పచ్చడి. లేకపోతే మిక్సీలో వేసుకోండి. ఇట్లా కచ్చాపెచ్చగా వేసుకోవాలి. ఈ పొడిని మరో గిన్నెలో మార్చుకొని అదే గిన్నెలో గోంగూర వేసి దాన్ని కూడా కచ్చాపెచ్చగా 3 సార్లు తిప్పితే మెత్తగా అయిపోతుంది. ఇట్లా కచ్చాపెచ్చగా వేసుకోవాలి. తర్వాత పోపు పెట్టుకోవాలి. 2 స్పూన్ల నూనె, ఫస్ట్ ఆవాలు వేయండి. నూనె వేగిన తర్వాత అవి బాగా చిటపట అన్నాక, చిటపట అన్నపోతే రుచి రావు. తర్వాత కొంచెం శనగపప్పు, గోంగూర పచ్చడికి బాగా రుచిగా ఉంటుంది. తర్వాత కొంచెం మినపప్పు, రెండు మూడు ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, బాగా కలబాకి కరివేపాకు వేయాలి. బాగా వేపుకొని జార్లో తిప్పుకున్న గోంగూరని ఇందులో వేయాలి. బాగా కలుపుకోండి. కావాల్సినంత ఉప్పు వేసుకోండి. ఇందాక మిక్సీ వేసుకున్న పొడి ఎంత కారం ఉంటే అంత వేసుకోండి. అది మిగిలితే వేరే కూరలో కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. బాగా కలుపుకోండి.
నూనె తేలేదాకా బాగా కలుపుకుంటే మీకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ఈ పచ్చడి. రుచికరమైన పచ్చడి రెడీ.